హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాస్లో కంట్రోల్ స్టేట్మెంటులోని రెండో భాగమైన లూపింగ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీని ముందు క్లాసులో కంట్రోల్ స్టేట్మెంట్లో బ్రాంచింగ్ స్టేట్మెంట్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇప్పుడు లూపింగ్ స్టేట్మెంట్ గురించి కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మా ఛానల్ని ఎన్వి రావ్ ఐటీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. సో మన టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని మనము స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్ అని చెప్తున్న ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంటు. మీకు దీని యొక్క విధానం పూర్తిగా అర్థమవ్వాలా. అర్థమైతేనే మనము ప్రోగ్రామింగ్లో రాయబడే లాజికల్ స్టేట్మెంట్స్ ఏవైనా మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో కన్ఫ్యూజన్ ఏదన్నా ఉంటే అక్కడ ప్రోగ్రామ్ అనేది కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. దయచేసి క్లియర్గా అర్థం చేసుకోండి. నా 2 వీడియోస్ అనేవి చూడండి. ఈ వీడియోలో ఐకార్డ్స్లో మీకు బ్రాంచింగ్ స్టేట్మెంటు సంబంధించిన వీడియో ఐకార్డ్లో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ఆ వీడియోని ప్రొవైడ్ చేస్తాను. సో మన టాపిక్లో స్టార్ట్ చేద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్లో రెండో భాగమైన లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంది? లూపింగ్ స్టేట్మెంట్ని మరి ఒక విధానంగా పిలవటం జరిగిద్ది. అది ఎలా పిలుస్తారంటే ఇటరేషన్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ కాలింగ్ ఫర్ ది లూపింగ్ స్టేట్మెంట్. ఎలా పిలిచినా ఒకే అర్థం. లూపింగ్ లేదా ఇటరేషన్ స్టేట్మెంట్ యొక్క స్వభావం ఏంది అంటే మనకి ఏదైనా ఒక నిర్దేశించబడిన బ్లాక్లో కంట్రోలర్ అనబడేది రిపిటేషన్గా తిరుగుతూ ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో కంట్రోలర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఒకసారి మళ్ళీ మాట్లాడుతున్నాను. లూపింగ్ అంటే ఒక నిర్దేశించబడిన బ్లాక్లో కంట్రోలర్ అనబడుతున్నది ఆ భాగమునే తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు తిరుగుతుంది అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కంట్రోలర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. మనము డెఫినేషన్ పరంగా అంటే ఇంగ్లీష్ మీడియంలో మనము ఎలా చెప్పవచ్చు అంటే లూపింగ్ మీన్స్ టు రిపిటేషన్ సేమ్ బ్లాక్ అంటిల్ ది కండిషన్ ఈజ్ ఫాల్స్. దిస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఫర్ లూపింగ్ కాన్సెప్ట్. ఈ లూపింగ్ అనబడేది మనకి ముఖ్యంగా 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ 3 భాగాలు అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒకటి వైల్ లూపు, రెండోది డూ వైల్ లూపు, మూడోది ఫర్ లూప్. 3 రకాల భాగాలుగా లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనము పలకరీయటము జరుగుతుంది. ఆ 3 రకాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకటి వైల్ లూపు, రెండోది డూ వైల్ లూపు, మూడోది ఫర్ లూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వైల్ లూప్ యొక్క ఉద్దేశం ఏంది, దాన్ని ఎట్లా డిక్లేర్ చేస్తాం, సింటాక్స్, ఫ్లో చార్ట్ గురించి మాట్లాడదాం. అదేవిధంగా డూ వైల్ యొక్క ఉద్దేశము, అదేవిధంగా ఫర్ లూప్ యొక్క ఉద్దేశం 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వైల్ లూప్. వైల్ లూప్ అనబడేది ఫస్ట్ కండిషన్ యొక్క విధానాన్ని చెక్ చేయబడిన తర్వాత కండిషన్ అనబడేది ట్రూ అయితే లూపింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది ఆ బ్లాక్లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, టెర్మినేట్ అవుతుంది అనమాట. అయితే సింటాక్స్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం మనం. While the syntax of the
syntax like while condition C, open the flower bracket, write the statements. After write the statement, we can write the incrementation position or decrementation position. Incrementation position or decrement position. We can close. In this section, we can use ఈ విధానంలో మనం ఉపయోగించబడేది ఏంటిదంటే యూనరీ ఆపరేటర్. ఆపరేటర్ అనే కాన్సెప్ట్లో నేను యూనరీ ఆపరేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ యూనరీ యొక్క ఆపరేటర్ అనేది ఈ సెక్షన్లో ఉపయోగిస్తాం. ఇంక్రిమెంట్ పొజిషన్లో అవ్వచ్చు, డిక్రిమెంట్ పొజిషన్లో కాబట్టి యూనరీ ఆపరేటర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఆ యూనరీ ఆపరేటర్ అనేది ఏందనేది నేను మీకు ఆపరేటర్ అనే కాన్సెప్ట్ని ఎండ్ స్క్రీన్లో ఇవ్వటం జరిగింది. అది మీరు ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇది మనకి సింటెక్స్ ఆఫ్ ది వైల్ లూప్. వైల్ లూప్ యొక్క సింటెక్స్ ఇలా ఉంటుంది. వైల్ కండిషన్ స్టేట్మెంట్, ఆఫ్టర్ స్టేట్మెంట్ మనము పొజిషన్ ఇంక్రిమెంట్ అవ్వాలా డిక్రిమెంట్ అవ్వాలనేది చెప్తాము. వీ కెన్ క్లోజ్. దీని యొక్క ఫ్లో చార్ట్ అనేది ఎలా ఉంటుందనేది ఒకసారి చూడండి. మనకి ఇది ఫ్లో చార్ట్ అనేది వైల్ లూప్ యొక్క ఫ్లో చార్టు, వైల్ లూప్ ఫ్లో చార్ట్ అనేది ఒకసారి చూడండి. కంట్రోలర్ యాజ్ యూజువల్. ఆఫ్టర్ కంట్రోలర్ ఎక్కడైనా సరే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కండిషన్కి వచ్చిన తర్వాత వాడబడే సింబల్ ఏంటంటే డైమండ్ సింబల్ అనే దాన్ని కండిషన్కి యూజ్ చేస్తాము. ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేయబడుతుంది డైమండ్ సింబల్ రూపంలో. కండిషన్ ట్రూ అయిందంటే లూప్ అనేది కంటిన్యూషన్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. లూప్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కండిషన్ అనేది ట్రూ అయితే. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది, లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్గా మనం చూపిస్తామో, ఆ యొక్క పొజిషన్ కండిషన్ ఫాల్స్గా చూపిస్తామో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే కంట్రోలర్ అనేది నిర్ణీత బ్లాక్లో రిపీటెడ్గా రన్ అవుతూ ఉంది. ఇది వైల్ లూప్ యొక్క ఫ్లో చార్ట్. ద నెక్స్ట్ లూప్ ఈజ్, తర్వాత లూప్ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే డూ వైల్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. డూ వైల్ యొక్క స్వభావం ఏంటి అంటే, ఇక్కడ మీరు వైల్ లూప్ యొక్క స్వభావాన్ని ఒకసారి పరిశీలించాలి. వైల్ లూప్ అనేది ఫస్ట్ కండిషన్ చెక్ చేయబడిన తర్వాత కండిషన్ అనేది ట్రూ అయితే లూపింగ్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, లూప్ టర్మినేట్ అయిపోతుంది ఇక్కడ వైల్ సెక్షన్లో. కానీ డూ వైల్లో అలా కాదనమాట. ఫస్ట్ కండిషన్ అనే దాన్ని చెక్ చేయదు, ఫస్ట్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే స్టేట్మెంట్ రన్ చేస్తుంది. ఒక్కసారి స్టేట్మెంట్ రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క స్టేట్మెంట్ని చెక్ చేస్తుంది కండిషన్. ఆ కండిషన్లో కానీ ట్రూ అయితే లూప్ అనేది రిపీటెడ్గా రన్ అవుతుంది. ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయిందంటే కండిషన్ పొజిషన్లో లూప్ అనేది టర్మినేట్ చేయబడుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే వైల్ లూప్ అనేది ఫస్ట్ చెక్ కండిషన్, వెదర్ కండిషన్ అనేది ట్రూ అయితే లూప్ స్టార్ట్ అవుతుంది, వెదర్ కండిషన్ ఫాల్స్ అయితే లూప్ టర్మినేట్ అవుతుంది ఇన్ వైల్ సెక్షన్. డూ వైల్లో మాత్రము కండిషన్ అనే దాని జోలు ముందుగా వెళ్ళదు, ఫస్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది అన్నమాట. ఇది మనము వైల్ డూ వైల్ అనే దానికి చెప్పుకోవాల్సిన వేరియేషన్. చాలా ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ ప్యానల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వైల్ అండ్ డూ వైల్? వైల్ first check the condition, after that to start the loop, whether condition true or condition false, loop can be terminated while section. But do while first execution, after that check the condition. This is the variation between the while and do while. Given the syntax do while, syntax like సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే డూ, వీ కెన్ డూ రాసిన తర్వాత
స్టేట్మెంట్ రాస్తున్నాము. స్టేట్మెంట్ తర్వాత ఆఫ్టర్ స్టేట్మెంట్ తప్పనిసరిగా సెమీకోలన్తో ముగించాలి, ఎందుకంటే స్టేట్మెంట్ క్లోజ్ అయినట్టుగా అర్థం. స్టేట్మెంట్ తర్వాత ఇంక్రిమెంట్ పొజిషనా డిక్రిమెంట్ పొజిషనా అనే దాన్ని మనము స్పెసిఫై చేస్తాం. అది ఏది అనేది బేస్డ్ ఆన్ ప్రోగ్రాము. సెమీకోలన్ బ్రాకెట్ అనే దాన్ని క్లోజ్ చేస్తాము. ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఏమని స్టార్ట్ చేస్తాము? వైల్ అనే దాన్ని స్టార్ట్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇక్కడ కండిషన్ రాసి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏంటి అంటే సెమీకోలన్ అనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఎందుకు సెమీకోలన్ మెన్షన్ చేయాల్సి వచ్చిందండి అని మీరు అడగవచ్చు. దీనికి ముందుగా సెమీకోలన్ యూజ్ చేయకపోతే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది, మిస్సింగ్ ఆఫ్ సెమీకోలన్ స్టేట్మెంట్ అని. అసలు సెమీకోలన్ ఎందుకు వాడాలా ఇక్కడ అనేది మీరు అడిగితే, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్, ఇది స్టేట్మెంట్గా భావిస్తుంది అంతే తప్ప ఒక లూపు అంటే హెడ్ బాడీగా మనం తీసుకోదు. ఎందుకంటే ఇక్కడ బాడీ అనేది ఈ లొకేషన్లో ఉంది, హెడ్ అనేది ఈ లొకేషన్లో ఉంది, సపరేట్గా ఉంది కాబట్టి దీన్ని స్టేట్మెంట్గా భావిస్తుంది. మనకు తెలుసు స్టేట్మెంట్ రాయబడి కంప్లీట్ అయిన తర్వాత సెమీకోలన్తో కంప్లీట్ చేస్తాం ఆ స్టేట్మెంట్ని. సో ఇది స్టేట్మెంట్గా భావిస్తుంది కాబట్టి సెమీకోలన్ యూజ్ చేయకపోతే ఏమవుద్దంటే ఎర్రర్ వస్తుంది. అదే వైల్లో వచ్చిన తర్వాత మనము సెమీకోలన్ యూజ్ చేయకూడదు. అక్కడ సెమీకోలన్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఈ భాగానికి మనము వైల్లో ఒకసారి వైల్ యొక్క సింటాక్స్ కూడా మీరు చూడండి, అర్థమైంది. వైల్ అని ఇలా రాసి ఇక్కడ కండిషన్ రాస్తున్నాము. ఇక్కడ కండిషన్ రాసిన తర్వాత ఇలా ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ స్టేట్మెంట్ రాస్తున్నాం. అంటే చూడండి ఇది ఏమవుతుందంటే ఈ యొక్క ఫంక్షన్లో ఇది ఒక హెడ్ పార్ట్ అనుకుంటే ఇది బాడీ పార్ట్గా తీసుకుంటుంది. ఇక్కడ సెమీకోలన్ వాడితే ఎర్రర్ వస్తుంది అన్నమాట ఇది వైల్ సెక్షన్లో. కానీ డూ వైల్లో మాత్రము ఇక్కడ దీన్ని మీరు కంపేర్ చేస్తే బాడీ సపరేట్గా ఉంది, హెడ్ సపరేట్గా ఉంది. కాబట్టి హెడ్ అనేది స్టేట్మెంట్గా రన్ అవుతుంది కాబట్టి సెమీకోలన్ తప్పనిసరిగా వాడాలి. ఇక్కడ హెడ్ అనేది బాడీ కనెక్ట్ అవుతుంది కాబట్టి సెమీకోలన్ ఇవ్వకూడదు. ఇది మీరు గమనించాల్సింది రెండో ముఖ్యమైన పాయింట్. సో ఇది మనకి డూ వైల్ యొక్క సింటాక్స్. దీని ఫ్లో చార్ట్ ఒకసారి మీరు చూడండి. దీని ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందనేది. కంట్రోలర్ ఎట్లా ఉపయోగిస్తామంటే సర్క్యులర్ సింబల్ తోటి ఒక లైన్ నోట్ చేయండి. లైన్ నోట్ చేసిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే కండిషన్ని చెక్ చేస్తుంది. స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఏమవుతుందంటే కండిషన్ అనేది చెక్ చేయబడుతుంది. కండిషన్లో కానీ మనకి ట్రూ అనే దాన్ని మనకి ఇక్కడ చూపించడం జరిగితే ట్రూ అనేది కండిషన్ ఓకే అయితే లూపు రిపీటెడ్గా రన్ అవుతుంది. కండిషన్ కానీ ఫాల్స్ అయితే ఏమవుతుందంటే లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అన్నమాట. కండిషన్ ట్రూ అయితేనేమో లూప్ స్టార్ట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుందంటే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే డూ వైల్ అనేది ఒక్కసారి అట్లీస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది జరిగిద్ది, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్ ట్రూ అయితేనేమో లూప్ రన్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే టర్మినేట్ అవుతుంది. ఇది మనము డూ వైల్కి గమనించాల్సిన ఇన్ఫర్మేషన్ సమాచారం. అండ్ ఫైనల్గా దీంట్లో మనము దేని గురించి మాట్లాడుకుంటామంటే ఫర్ లూప్ అనేది ఏంటిది, అది ఎలా ఉంటుంది. ఫర్ లూప్ ఆర్ ఫర్ ఇటరేషన్ స్టేట్మెంట్, ఫర్ లూప్ అనొచ్చు, ఫర్ ఇటరేషన్ స్టేట్మెంట్ అనొచ్చు, ఏ విధంగానే పిలుస్తారు. ఇక్కడ మనకి ఫర్ లూప్ ఒకసారి మీరు గమనిస్తే ఏమవుతుందంటే డిక్లరేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ పొజిషన్ లేక డిక్రిమెంట్ పొజిషన్ అనేది విత్ ఇన్ ది ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్య మనము రాయటం జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది వైల్ డూ వైల్లో మనము చూస్తే కండిషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ పొజిషన్ లేకపోతే డిక్రిమెంటేషన్ పొజిషన్ కావచ్చు, డిక్లరేషన్ పొజిషన్ కావచ్చు. ఈ మూడు అనేవి 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ డిఫరెంట్గా మనం డిక్లేర్ చేస్తాం. కానీ ఫర్ లూప్ అలా ఉండదన్నమాట. డిక్లరేషన్, కండిషన్ పొజిషన్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పొజిషన్ ఒక ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ఫంక్షనల్ బ్రాకెట్స్ రూపంలో మనము రాయటం జరుగుతుంది. అయితే ప్రతి సెక్షన్ని డిక్లరేషన్ని, కండిషన్ని, ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ని తప్పనిసరిగా సెమీకోలన్తో మనము సపరేట్ చేయటం జరుగుతుంది. ఒకసారి ఇది మనం గమనించండి. సింటాక్స్
ఫర్, ఈ ఫర్ లూప్ అనేదాన్ని మనము ఫస్ట్ డిక్లరేషన్ గురించి రాయిస్తాము, సెమీకోలన్ తప్పనిసరిగా సపరేట్ చేయాల్సిందే. ఆ తర్వాత కండిషన్ అనేదాన్ని రాస్తాము, సెమీకోలన్. ఆ తర్వాత ఇంక్రిమెంట్ పొజిషన్ ఆర్ డిక్రిమెంట్ పొజిషన్, అంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్, మన రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉందో అది. బట్ ఇక్కడ సెమీకోలన్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే దీని తర్వాత ఏ స్టేట్మెంట్ లేదు కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం. దీని తర్వాత డిక్లరేషన్ తర్వాత స్టేట్మెంట్ ఉంది కాబట్టి సెమీకోలన్తో సపరేట్ చేసాము. కండిషన్ తర్వాత కూడా స్టేట్మెంట్ ఉంది కాబట్టి సెమీకోలన్తో సపరేట్ చేసాం. కాబట్టి ఇక్కడ ఏ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ అనేదాన్ని మీరు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము బ్రాకెట్ ఓపెన్ చేసి ఓన్లీ జస్ట్ స్టేట్మెంట్ అనేదాన్ని, ఏ స్టేట్మెంట్ అయితే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ అనేదాన్ని ఇక్కడ మనం రాసి వీ కెన్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్. ఇది మనకి ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఫర్ లూప్ సింటాక్స్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసుకుని కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెదర్ కండిషన్ ఫాల్స్ అయిందంటే లూప్ టెర్మినేట్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా. బట్ ఓన్లీ డూ వైల్లో మాత్రమే కండిషన్ ఫాల్స్ అయినా వన్ టైం ఎగ్జిక్యూట్ అయింది. వైలు ఫర్ లూప్లో మాత్రం కండిషన్ ఫాల్స్ అయితే ఇమీడియట్లీ టెర్మినేట్ అయిపోద్ది అనమాట. ఇది మనకి ఫర్ లూప్ యొక్క సింటాక్స్. దీని ఫ్లో చార్ట్ ఒకసారి చూడండి. యాజ్ యూజువల్ కంట్రోలర్ ఫ్లో చార్ట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఫ్లో చార్ట్ కంట్రోలర్తో స్టార్ట్ చేయండి. కంట్రోలర్ తర్వాత యాజ్ యూజువల్గానే మనము ఒక సింబల్ వాడతాము. సింబల్ పేరు డైమండ్ సింబల్ ఉపయోగిస్తాము. ఎందుకంటే ఎక్కడైనా సరే డైమండ్ సింబల్ అనేది ఎందుకు వాడతామంటే కండిషన్ అనే దాన్ని స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడు డైమండ్ సింబల్ని మనము ఉపయోగిస్తాం. ఇవి ఏంటి అంటే అండి, మనకి ఫ్లో చార్ట్స్ కొన్ని డయాగ్రామ్స్ ఫాలో అవుతుంటాము. ఆ డయాగ్రామ్స్లో ఇవి వన్ ఆఫ్ ది డయాగ్రామ్స్. కండిషన్, ఇక్కడ కండిషన్ వచ్చిన తర్వాత ఏదైతే మనకి స్టేట్మెంట్ ట్రూ అవుతుందో, స్టేట్మెంట్ ట్రూ అవుతున్నప్పుడు ఆ యొక్క లూప్ అనేది కంటిన్యూషన్గా రిపీట్ అవుతూ ఉండిద్ది. ఎప్పటి వరకు రిపీట్ అయ్యిద్దంటే వెన్ ఎవర్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనకి దేని కింద మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే మనము ఫర్ లూప్ యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది కంట్రోల్ స్టేట్మెంట్లో సెకండ్ పార్ట్ అయిన లూపింగ్ సెక్షన్. లూపింగ్ సెక్షన్ మరొక పేరు ఏ విధంగా పిలవటం జరుగుతుంది అంటే మనకి ఇటరేషన్ స్టేట్మెంట్స్ కింద మనము దాన్ని పిలవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్లో ఉన్న బ్రాంచింగ్ స్టేట్మెంట్కి లూపింగ్ స్టేట్మెంట్కి, అదే ఇటరేషన్ స్టేట్మెంట్కి ఏం వేరియేషన్ గమనిస్తారు అనేది ఇంటర్వ్యూలు ఎక్కువగా వచ్చే క్వశ్చన్ కింద మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చాలా గమనించాల్సింది ఏంటంటే లూపింగ్కి బ్రాంచింగ్కి, బ్రాంచింగు లూపింగ్ వేరియేషన్ ఏమని గమనిస్తారు అంటే చాలా ఇంపార్టెంట్ అండి. బ్రాంచింగ్లో కండిషన్ అనేది ట్రూ అయితే వెదర్ వన్ వాల్యూ ఓన్లీ ప్రింటెడ్, ఒక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆర్ కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఒక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐదర్ కండిషన్ ట్రూ ఓన్లీ వన్ వాల్యూ, ఐదర్ కండిషన్ ఫాల్స్ వన్ వాల్యూ. ఇది బ్రాంచింగ్ యొక్క స్వభావం. ఏ విధానానికైనా సింపుల్ ఇఫ్ అవ్వచ్చు, ఇఫ్ ఎల్స్ అవ్వచ్చు, నెస్టెడ్ ఇఫ్ అవ్వచ్చు, ఎల్స్ ఇఫ్ లేటర్ అవ్వచ్చు. ఏ విధానానికైనా కండిషన్ ట్రూ అయినా కండిషన్ ఫాల్స్ అయినా ఒక్క వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. లూపింగ్ స్టేట్మెంట్ యొక్క స్వభావం ఏంటంటే వెదర్ కండిషన్ ట్రూ, ఎప్పుడైనా కండిషన్ ట్రూ అయిందంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. గ్రూప్ ఆఫ్, నాట్ ఓన్లీ వన్ వాల్యూ, గ్రూప్ ఆఫ్ వాల్యూ కెన్ బి ప్రింటెడ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఆర్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఓన్లీ కెనాట్ ప్రింట్ ఎనీ వన్ వాల్యూ, ఏ వాల్యూ అనేది మనము ప్రింట్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. ఇది లూపింగ్ స్వభావము, బ్రాంచింగ్ స్వభావం. అంటే ట్రూ అయితే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ అనేవి ప్రింట్ అవుతాయి. అంటే ఏంటిది, ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క బ్రాంచింగ్ స్టేట్మెంట్ మీద, లూపింగ్ స్టేట్మెంట్ మీద, ప్రతి కాన్సెప్ట్ మీద మీకు ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనము కంట్రోల్ స్టేట్మెంట్లో చెప్పబడిన బ్రాంచింగ్, లూపింగ్కి థియరిటికల్గా అంటే థియరీగా మనం చెప్పుకునే కాన్సెప్ట్ అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. మా యొక్క వీడియోలో ఏమైనా కామెంట్స్ ఉంటే దయచేసి పంపించగలరని భావిస్తున్నాను.
మళ్ళా ఒకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఛానల్ని ఎన్వి రావ్ ఐటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్లో మీకు రావటం జరుగుతుంది. ఓకే, నా వీడియోని ఇంతవరకు మీరు వాచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.